సభా వేదికకు హృదయపూర్వక ధన్యవాదాలు. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆదివాసీ కాంగ్రెస్ నాయకుల శిక్షణ శిబిరాన్ని రాహుల్ గాంధీ ఆలోచనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన కేరాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేరాజ్ గారికి ఎన్జీఓలతో సంబంధం ఉంది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతుందో వారితో కేరాజ్ గారికి దీర్ఘకాల సంబంధం ఉంది. ఆ ఆలోచన విధానాన్ని ఇలా ఈడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకొక మాట చెప్తా ఉన్నాను నేను. ఇవాళ యూనియన్ హోమ్ మినిస్టర్ ఆయన ఏం చెప్తా ఉండంటే గిరిజన తండాల నక్సలైట్లు కూడా చేస్తానంటుండు. అది కాదు సమస్య. అసలు మూలం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆదివాసులు ఎందుకు పోరాటాలు చేస్తా ఉన్నారు? వాళ్ళ హక్కులేంది, వాళ్ళ ముక్తులేంది, వాళ్ళ అడిబిడ్డలై ఇవాళ ఎస్టీలు మొత్తం లంబడి జాతి అవుతుందో అది మైదాన ప్రాంతంలో ఉన్నది. ఆదివాసులు మొత్తం కూడా ఇవాళ చెట్లల్లో గుట్టల్లో ఇవాళ ఆ విధమైన పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా వాళ్లకు పొందే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. పోయిన సర్కారు ఏం చేసింది? మాకు పోడు భూముల పట్టాలు కావాలంటే మరలు పట్టుకొని దుశ్శాసన పోరాటం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇలా ఆదివాసులు మొత్తం తొక్కిసి పెడితే మొత్తం ప్రభుత్వంలో కూడా పోయింది. అందుకోసమనే ఆదివాసులను కాపాడాల్సిన బాధ్యత ఆదివాసులను హత్తుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. 74లో ఇందిరాగాంధీ ఆనాడు అర్జున గిరిజన మహాసభలెట్టి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఈనాడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉత్తమ్ సార్ తర్వాత వెంకరెడ్డి గారు ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ బట్టి కోమరయ్యకు వనగలి ఎయిర్పోర్టు పేరు పెడతానని కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నారు. అంటే ఒక సామాజిక కోణం ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తామని ఆలోచించాలి. అందుకోసం రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ విధానాలు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఆనాడే 30 కోట్ల మంది ఉన్ననాడు రాజ్యాంగం పొందుపరిస్తే ఆ రాజ్యాంగంలో ఇవాళ మనము మన కోసం ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఆర్టికల్ 5 కూడా మనం చేర్చారంటే అది మనము అగ్రకులాలు కానీ అంబేద్కర్కి ఇచ్చిన బాధ్యం. అది అంబేద్కర్కి ఇచ్చి బాధ్యత ఇచ్చి ఈ జాతి కోసం ఏం చేస్తామంటే చేర్పించి అది కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి నేను సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి శంకర్ నాయక్ బిఆర్ రామ్. థ్యాంక్ యూ. తర్వాత